అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 132వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 133వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 133. ఓం సర్వసౌఖ్యదాత్రియై నమః. ఓం సర్వసౌఖ్యదాత్రి. ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వసౌఖ్యధాత్రే నమః అని పలుకవలెను. సర్వసౌఖ్యధాత్రి సర్వ విధములైన ప్రియము, మోదము, ప్రమోదము, ఆనందములను ఒసగునది అని అర్థము. సుఖము గల వాని యొక్క ధర్మము సౌఖ్యము. సర్వ విధములైన ప్రియము, మోదము, ప్రమోదము, ఆనందములను ఒసగునది కాన పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవి సర్వసౌఖ్యధాత్రి అని స్థవనీయురాలగుచున్నది. ఇష్టమైన వస్తువును లేక వ్యక్తిని చూచుట వలన కలుగునట్టి సుఖము ప్రియమనబడును. ఇష్ట వస్తువు లాభజన్యమైన సుఖమును మోదమందురు. ఇష్ట వస్తువు యొక్క అనుభవము వలన లభించునట్టిది ప్రమోదము. పైన పేర్కొనిన సర్వ సౌఖ్యములను సమాహార రూపమే ఆనందము. జీవుడు ఆనందభోక్త. తాదృశములైన సర్వసౌఖ్యములను ఒసగునది కాన పరమేశ్వరి పరాభట్టారిక శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవికి సర్వసౌఖ్యదాత్రి అను నామము అన్వార్థము. సర్వవిధములైన స్మరణ, కీర్తన, ధ్యానాదుల చేత సౌఖ్యమును ఒసగునది కావున ఆమె పరమేశ్వరి పరాశక్తి త్రిభువనపాలిని శ్రీ మహాత్రిపురసుందరీదేవి సర్వసౌఖ్యధాత్రి అయి స్తుతింపబడుచున్నది. బ్రహ్మాది స్తంభపర్యంతము, బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు అందుకు వారి వారి కర్మానుష్ఠానమును అనుసరించి ప్రత్యక్షముగా దృశ్యమానమగు జ్ఞాన ఐశ్వర్యాది యుక్తమైన సుఖమును ఒసగునది. ఏషహ్యేవానందయాతి. ఈ పురుషుడే సర్వప్రాణులకు ఆనందమును ఒసగుచున్నాడు అను శృతివచనానుసారము పరమేశ్వరి జగన్మాత శ్రీ మహాత్రిపురసుందరీదేవి సర్వసౌఖ్యదాత్రి అను నామముతో అర్చింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసౌఖ్యదాత్రియై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.